Hello, hi, welcome back. This is Saga Zoology classes. Today we are going to discuss about the intermediate first year topic. The phylum is Arthropoda. So Arthropoda అంటే ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? So the phylum is Arthropoda, which is commonly called joint leg animals. సో మనకి ఇక్కడ ఫస్ట్ అతుకులు కాళ్ళు కలిగినటువంటి జంతువులు అని చెప్పవచ్చు. సో వాటి యొక్క హ్యాబిటేట్స్ యొక్క మనం తెలుసుకుందాము. సో వాటి యొక్క జనరల్ క్యారెక్టర్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ వన్ ఈజ్ హ్యాబిటేట్స్. సో ద లార్జెస్ట్ క్లాస్ ఈజ్ ఇన్సెక్టా. ఇందులో లార్జెస్ట్ క్లాస్ ఏదంటే అది ఇన్సెక్ట్ అనమాట. సో ఆన్ ద ఎర్త్ ఆర్ ఆర్థ్రోపోడ్స్. 80% ఆఫ్ ఆర్థ్రోపోడ్స్ ఆర్ in the animal species. Okay, so insecta on the earth are arthropods, 80% of the animal species. So largest class అనేది insecta. So ఆ insecta అనేది most of the arthropods లో 80% అనేది మన ఎర్త్ ఆక్యుపై చేసి ఉన్నాయి అనమాట. అంటే ఈ భూ ప్రపంచంలో 80% అనేవి మన ఆర్థ్రోపోడా వర్గానికి చెందినటువంటి జీవులు కలిగి ఉన్నాయి. అదేవిధంగా ద లార్జెస్ట్ ఫైలం ఏదైనా ఉందంటే అది ఇన్వర్టిబ్రేట్స్ లో ఆర్థ్రోపోడా వర్గానికి చెందినటువంటి ఈ జీవుల కింద చెప్పుకోవచ్చు. అదేవిధంగా కామన్ నేమ్ ఏంటంటే జాయింట్ లెగ్డ్ యానిమల్స్ అంటాము. సో వీటికి ఫస్ట్ జాయింట్ లెగ్స్ అనేవి ఫామ్ అవడం జరిగింది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిమెట్రీ. సో ఏ సిమెట్రీ అంటే ఇక్కడ మనం చూద్దాం. సో దే ఆర్ ద బైలాటరల్ సిమెట్రీ. సో దే ఎగ్జిబిట్ ద బైలాటరల్ సిమెట్రీ. అండ్ కమింగ్ టు సీలోమ్ అంటే సైజోసీలం. సేమ్ అన్నిటి అలాగే సేమ్ వీటిలో కూడా సైజోసీలం అనేటువంటి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జనరల్ లేయర్స్. సో దే ఆర్ ద ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్. సో దే హ్యావ్ ద 3 జనరల్ లేయర్స్ అనమాట. సో ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ద బాడీ వాల్. సో ద బాడీ ఈజ్ సెగ్మెంటెడ్. గుర్తుపెట్టుకోండి, ద బాడీ ఈజ్ సెగ్మెంటెడ్ అండ్ విత్ ఆల్సో హెడ్, థొరాక్స్ అండ్ అబ్డోమెన్. సో దే బాడీస్ కన్సిస్ట్ 3 పార్ట్స్ అనమాట. వన్ ఈజ్ హెడ్, థొరాక్స్, అబ్డోమెన్ అనమాట. సో ఇక్కడ మనం ద బాడీ ఈస్ కవర్డ్ బై ఎగ్జోస్కెలిటన్ అనమాట. సో ఎగ్జోస్కెలిటన్ అనేది దేంతో నిర్మితమై ఉంటుందంటే ఇది గుర్తుపెట్టుకోండి, క్యూటికల్ తో నిర్మితమై ఉంటుంది. క్యూటికల్. సో ద క్యూటికల్ ఇస్ ఏ derived ఫ్రమ్ ద ఎగ్జోస్కెలిటన్. కాబట్టి బాడీ అనేది మందమైనటువంటి అవబాసి చేత నిర్మితమై ఉంటుంది అనమాట. సో దాన్ని మనం క్యూటికల్ అంటాము. నెక్స్ట్ కమింగ్ టు సీలం. ద బాడీ క్యావిటీ ఈజ్ విచ్ ఈస్ కామన్లీ కాల్డ్ హీమోసీల్ అంటాము. సో సైజోసీలం అంటాం, కానీ ఇందులో ప్రత్యేకంగా హీమోసీల్ ఉంటుంది. హీమోసీల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ క్యావిటీ ఫిల్డ్ విత్ ద హీమోలింఫ్ అనేటువంటి ఫ్లూయిడ్ ఉంటుంది. సో హీమోలింఫ్ అనే ఫ్లూయిడ్ ఉండడం వల్ల అందుకే దీన్ని హీమోసీల్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ డైజెషన్ అండ్ రెస్పిరేషన్. సో డైజెషన్ వచ్చేసరికి ఇందులో కంప్లీట్ డైజెషన్ ఉంటుంది. సో ప్రత్యేకంగా ఎలిమెంటరీ కెనాల్ అని కలిగి ఉంటుంది, దాన్ని మనం గట్ అని చెప్పొచ్చు. సో ఎలిమెంటరీ కెనాల్ కలిగి ఉంటుంది విత్ అసోసియేటెడ్ సెలబ్రేట్ గ్లాండ్స్ కూడా కలిగి ఉంటాయి. అదేవిధంగా రెస్పిరేషన్ అనేది. సో రెస్పిరేషన్ చూస్తే రెస్పిరేషన్ త్రూ ద గిల్స్ అండ్ బుక్ గిల్స్ అండ్ బుక్ లంగ్స్ అండ్ ట్రాకియా. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ జరుగుతుంది అనమాట. సో దీని కామన్ గా మనం గిల్స్, బుక్ లంగ్స్, ట్రాకియా అని చెప్పవచ్చు. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు నర్వస్ సిస్టమ్ అండ్ సర్క్యులేషన్. నర్వస్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ద నర్వస్ సిస్టమ్ కన్సిస్ట్ ఏ నర్వ్ రింగ్ అండ్ డబుల్ వెంట్రల్ నెర్వ్ కార్డ్ కలిగి ఉంటుంది. అంటే డబుల్ వెంట్రల్ నెర్వ్ కార్డ్ అంటే ఈ విధంగా డబుల్ వెంట్రల్ నెర్వ్ కార్డ్ అనేది కలిగి ఉంటుంది. ఇట్లా డబుల్ వెంట్రల్ నెర్వ్ కార్డ్ కలిగి ఉంటుంది. సో దీన్ని మనం డబుల్ వెంట్రల్ నెర్వ్ కార్డ్ అని చెప్పవచ్చు. అదేవిధంగా వీటిలో సెన్స్ ఆర్గాన్స్ కూడా ఉంటాయి. సో ఏంటి ఆ సెన్స్ ఆర్గాన్స్ అంటే మనకి సెన్స్ ఆర్గాన్స్ వీటిలో ప్రత్యేకంగా ఆర్థ్రోపోడాలో ఏముంటాయి అంటే యాంటీనా ఉంటుంది. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పాల్ప్స్ కలిగి ఉంటాయి. నెక్స్ట్ మ్యాక్సిల్లేస్ కూడా కలిగి ఉంటాయి అండ్ అపెండిజెస్ కూడా వీటికి కలిగి ఉంటాయి అనమాట, గుర్తుపెట్టుకోవాలి. సో డబుల్ వెంట్రల్ కార్డ్ ఉంది కాబట్టి సో అబ్డోమెన్ నుంచి మనకి ప్రత్యేకమైన నిర్మాణాలు అనేవి ఏర్పడతాయి. సో అది గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకంగా స్టాటోసిస్ట్ అనేటువంటి మెయిన్ ఆర్గన్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఫర్ ద స్టాసిస్ ఆఫ్ ద బాడీ. సో బాడీ అనేది